ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మిస్సైళ్లతో దూకుడు చూపిస్తున్న వేళ ఇజ్రాయెల్ మనసులో మాట ఇదే అనిపిస్తోంది. 1990 తర్వాత ఇరాన్ని శత్రువులా తమ దేశ భద్రతకి అవరోధంలో చూస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఆన్సర్ చెప్పేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఇరాన్ని టోటల్గా కార్నర్ చేసి దెబ్బతీయాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. అసలు ఇరాన్ని దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి? ఏం చేస్తోంది? ఇకపై ఏం చేయబోతోంది? ఖమేనీ అంతంతోనే యుద్ధానికి ముగింపు. అసలు నెతన్యాహు మాటలకు అర్థమేంటి? ఖమేనీ టార్గెట్ గానే ఇజ్రాయెల్ దాడులు. ఇజ్రాయెల్ అసలు లక్ష్యమేంటి? ఇరాన్ను ఇప్పుడే కొట్టి తీరాలని ఫిక్స్ అయ్యిందా? ఇరాన్ను కొట్టేందుకు ఇదే కరెక్ట్ టైమా? అసలు ఈ దాడులతో ఇజ్రాయెల్ ఏం చెబుతోంది? ఇరాన్లో అధికార మార్పిడే ఇజ్రాయెల్ లక్ష్యమా? ఇరాన్తో ఉద్రిక్త పరిస్థితులు పీక్స్ కు చేరుకున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందన్నారు. ఈ మాటలిప్పుడు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఖమేనీని హత్య చేసేందుకు వేసిన ప్లాన్ను ట్రంప్ వ్యతిరేకించారంటూ అమెరికా అధికారులు కన్ఫర్మ్ చేసిన తరువాత నెతన్యాహు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ఖమేనీ విషయంలో ఆయన ఎందుకలా మాట్లాడారు? ఆ మాటలకు అర్థమేంటి? ఇరాన్ లేకుండా చేయాలనుకుంటున్నారా? ఇరాన్ నుంచి భయం ఉండకూడదనుకుంటున్నారా? లేదంటే ఇరాన్లో అధికార మార్పిడి లక్ష్యంగా యుద్ధం మొదలు పెట్టారా? నెతన్యాహు మాటలకు అర్థమేంటనే చర్చ ప్రపంచ దేశాల్లో వినిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ గతంలో ప్రత్యక్షంగా దాడులు చేసుకోకపోయినా రెండు దేశాల మధ్య పరిస్థితి రగులుతూనే ఉంది. ఇరాన్ను దెబ్బతీసే సమయం కోసం ఇజ్రాయెల్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తూనే ఉంది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందని ఫిక్స్ అయ్యిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఆర్థికంగానే కాదు, రాజకీయంగానూ ఇరాన్ ఇప్పుడు చాలా బలహీనంగా కనిపిస్తోంది. బలం అనుకున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పూర్తిగా వీక్ అయింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రత్యక్ష దాడులకు దిగనప్పటికీ 50 ఏళ్లుగా ఆ దేశంతో పరోక్షంగా యుద్ధం చేస్తూనే ఉంది. ఉగ్రవాద అనుబంధ గ్రూప్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ పైకి ఉసిగొల్పుతోంది. గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హౌతీలు, ఇరాక్, సిరియాలో మిలీషియా సంస్థలు ఇలాంటివే. ఇప్పుడవన్నీ బలహీనమయ్యాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తరువాత పరిస్థితి మారిపోయింది. హమాస్ టార్గెట్ గా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్ ను కోలుకోలేని దెబ్బతీసింది. హనియాతో పాటు హమాస్ కీలక నేతలను లేపేసింది. ఇక హమాస్ కు మద్దతుగా వచ్చిన హెజ్బొల్లాకు అదే ట్రీట్మెంట్ ఇచ్చింది ఇజ్రాయెల్. నస్రల్లా, సఫీయుద్దీన్ లాంటి హెజ్బొల్లా కీలక నేతలను హతం చేసింది. ఇక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో కీలక భాగస్వామిగా ఉన్న సిరియాలోని అసద్ ప్రభుత్వం కూడా కూలిపోయింది. దీంతో ఇరాన్ చెయ్యి విరిగినట్లయింది. యెమెన్లో హౌతీలు యాక్టివ్ గానే ఉన్నా ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఒత్తిడిలో పడిపోయాయి. ఇక ఇతర మిలీషియా గ్రూపులు సపోర్ట్ గా ఉన్న అమెరికా దాడులతో వాళ్లు కూడా కార్యకలాపాలు తగ్గించారు. ఇలా ఓవరాల్ గా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పూర్తిగా వీక్ అయిపోయిన వేళ ఇరాన్ ను కొట్టేందుకు ఇదే కరెక్ట్ టైమని ఇజ్రాయెల్ ఫిక్స్ అయిందనే చర్చ జరుగుతోంది. అణు కార్యక్రమాలు ఆపేంత వరకు ఎంత దూరమైనా, ఎన్ని రోజులైనా వెళ్లేందుకు రెడీ అని ఇజ్రాయెల్ చెప్పేది అందుకే. ఇరాను ప్రస్తుతం గనక చూస్తే చాలా వీక్ అయి ఉన్నదండి. కారణం ఏంటి అంటే దాని యొక్క ప్రాక్సీ ఏదైతే ఉందో ప్రాక్సీ వార్ని ప్రోత్సహిస్తుంది. అంటే ప్రచన్న యుద్ధాన్ని అది ప్రోత్సహించడంతో పాటు మరో పక్క ఈ యొక్క అణుయుద్ధాన్ని ప్రోత్సహించడం కోసం అణువాయుధాలు తయారు చేస్తుంది. ప్రస్తుతం అణువాయుధాలు తయారు చేస్తున్నటువంటి ఈ సమయంలో ముందస్తుగానే మనకి ఇజ్రాయెల్ గనక దాడి చేసినట్లయితే ఖచ్చితంగా వ్యూహాత్మకంగా దాన్ని దెబ్బతీయవచ్చు. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బలహీనం కావడమే కాదు, అమెరికా కూడా ఇరాన్ మీద గుర్రుగా ఉంది. అణు కార్యక్రమం వ్యవహారంలో ఇరాన్తో ట్రంప్ చర్చలు జరిపారు. అయితే ఇరాన్ ప్రతిసారి వ్యతిరేకిస్తూనే వస్తోంది. ఇది ట్రంప్ కోపానికి కారణమవుతోంది. దీంతో ఇప్పుడు దాడులు చేసినా అమెరికా నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం లేదని ఇజ్రాయెల్ దూకుడు చూపిస్తోంది. అటు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బలహీనం కావడం, ఇటు అమెరికా నుంచి కూడా రూట్ క్లియర్ గా కనిపిస్తుండడంతో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని ఫిక్స్ అయిన ఇజ్రాయెల్ ఇరాన్ కు చుక్కలు చూపిస్తోంది. ఇక ఈ దాడులతో ఇరాన్ సైనిక బలాన్ని దెబ్బతీయడమే కాకుండా అక్కడి మత పాలకులపై తిరుగుబాటును ప్రేరేపించడము ఇజ్రాయెల్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో మిడిల్ ఈస్ట్, ఆసియాలో ఇరాన్ పెద్దరికానికి బీటలు వారే అవకాశముంటుంది.
దీంతో ప్రాంతీయ అంతర్జాతీయ సమీకరణాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కటి మాత్రం క్లియర్, పశ్చిమాసియాలో మళ్లీ శాంతియుత పరిస్థితులు రావాలంటే ఇరాన్లో మితవాద నాయకత్వం మళ్లీ ఆవిర్భవించే పరిస్థితులు రావాలి. నెతన్యాహు అన్నాడని కాదుగాని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఉన్నంత వరకు అది సాధ్యమయ్యే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు అవకాశం దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట ఇది. ఇరాన్ అణుబాంబును తయారు చేయబోతుందని, దాన్ని ఆపాలంటే బాంబులు వేయడం తప్ప మరో మార్గం లేదని ఇజ్రాయెల్ ఎప్పుడూ చెప్తూ వస్తోంది. ఇప్పుడు నిజం చేసింది. అసలు ఇజ్రాయెల్ అసలు లక్ష్యమేంటి? ప్రభుత్వం మీద పోరాటమా, పాలకుల మీద యుద్ధమా? ఇరాన్లో అధికార మార్పిడే ఇజ్రాయెల్ లక్ష్యమా? అమెరికా ఇరాన్ మధ్య అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇరాన్ అణు కార్యక్రమంతో ఎప్పటికైనా ప్రమాదమే అని ఫిక్స్ అయిన ఇజ్రాయెల్కు అసలు ఈ చర్చలు ఇష్టం లేదు. ఇరాన్తో చర్చలకు ఎప్పుడైతే 60 రోజులు బ్రేక్ ఇస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారో ఇజ్రాయెల్కు లైన్ క్లియర్ అయింది. దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన తరువాత ట్రంప్ రంగంలోకి దిగి 2 దేశాలు ఒక ఒప్పందానికి రావాలని పిలుపునిచ్చారు. అయితే దౌత్య పరిష్కారం ఎట్టి పరిస్థితుల్లో లభించే అవకాశమే లేదు. దీంతో ఇక చేసేదేమీ లేక తమ లక్ష్యాలపై దాడులు చేయొద్దని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించి ఊరుకున్నారు. ఇజ్రాయెల్ దాడులతో తనకు సంబంధం లేదని ట్రంప్ చెబుతున్నా పరిస్థితులను చూస్తే మాత్రం అనుమానం రాకుండా ఉండదు. ఇజ్రాయెల్ దూకుడు పెంచిన వేళ కొత్త చర్చ తెర మీదకొస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంతో పాటు ప్రభుత్వాన్ని పడగొట్టడం లక్ష్యంగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. సైనిక చర్య కంటే ఇరాన్ జనాల్లోనే తిరుగుబాటు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చివేసే పరిస్థితులు కల్పించే వ్యూహాన్ని ఇజ్రాయెల్ అనుసరిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల తరువాత అక్కడి జనాల్లో జరుగుతున్న చర్చ కూడా అదే. దేశం ఇంత బలహీనమా అని ఇరాన్ జనాల్లో డిస్కషన్ నడుస్తోంది. వీటికి తోడు ఓవైపు ఆర్థిక ఒత్తిళ్లు, మరోవైపు ఇజ్రాయెల్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోలేని బలహీనత, ఇంకోవైపు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తున్న అణ్వస్త్ర కార్యక్రమంపై దాడులు. వీటిపై అన్ని వర్గాల నుంచి వచ్చే ప్రశ్నలకు ఇరాన్ సర్కార్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఓ రకంగా ఇజ్రాయెల్ వ్యూహం కూడా ఇదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రతీకారంతో ఇరాన్ దాడులు చేస్తున్నా రోజులు గడిచే కొద్దీ తన పాజిటివ్స్ అన్ని తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇరాన్ పరిస్థితి ఏడాది కింద వేరు, ఇప్పుడు వేరు. తనకు అనుకూలంగా పనిచేసే హమాస్, హెజ్బుల్లా పూర్తిగా వీక్ అయ్యాయి. ఇక ఇజ్రాయెల్ దాడులు మిడిల్ ఈస్ట్ లో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులకు కారణమవుతాయన్న దానిపై క్లారిటీ లేకపోయినా భద్రతాపరంగా ప్రస్తుతం ఉన్న రూపురేఖలు మారిపోవడం ఖాయం. ఇరాన్ ప్రతీకార దాడులు పరిస్థితిని మరింత దిగజారుస్తాయే తప్ప మెరుగుపరచకపోగా అమెరికా, ఇజ్రాయెల్ డిమాండ్లకు తలొగ్గే పరిస్థితులు ఏర్పడతాయనే చర్చ జరుగుతోంది. తన దాడులను సహచర దేశాలు ఖండించకపోవడం ఇజ్రాయెల్కు ప్లస్. దీంతో ఇదే దూకుడు కంటిన్యూ చేసి ఇరాన్కు ఇజ్రాయెల్ చుక్కలు చూపించడం ఖాయమన్నది క్లియర్గా అర్థమవుతోంది.